అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సంతోషం.in వెబ్సైట్ కి వెళ్ళండి. ఇంగ్లీష్ లోను తెలుగులోను కొత్త కొత్త విశేషాలు తెలుసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలంటో ఇప్పుడు మనం చూసేద్దాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్డే రోజున మారుతి సినిమా అప్డేట్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్ లుక్ లో భాగంగా తాజాగా ఫోటోషూట్ జరిగినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుండగా ప్రభాస్ బెస్ట్ వైబ్రెంట్ లుక్ లో కనిపించనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ నెల 23న ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో జక్కన్న సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటికి వచ్చింది. RRR తర్వాత పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి ప్రిన్స్ మహేష్ బాబుతో సినిమా తీయనున్నారు. ఇందుకు సంబంధించి వర్క్ జరుగుతుంది. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేస్తున్నారు. అది కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఇయర్ రాజమౌళి సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే రియల్ లైఫ్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్ పేరు వెనుక స్టోరీ ఏంటో బయట పెట్టారు స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు. తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను తన బ్యానర్ పై నిర్మించి ఇప్పటికే స్టార్ ప్రొడ్యూసర్ గా ఒక వెలుగు వెలుగుతున్నారు. ఇక చిరంజీవి నటించిన ఎన్నో చిత్రాలను సైతం తన బ్యానర్ పై నిర్మించారు అల్లు అరవింద్. మంచి మంచి కథలు తన బ్యానర్ పై నిర్మిస్తూ రావడం వల్లనే గీతా ఆర్ట్స్ చిత్ర పరిశ్రమలో మంచి పేరు వచ్చిందని చెప్పవచ్చు. అయితే ఈ పేరు ఎలా వచ్చింది, ఎవరు పెట్టారు అన్న విషయాలను అల్లు అరవింద్ తాజాగా ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూలో తెలియజేశారు. గత కొన్నేళ్లుగా మెగాస్టార్ చిరంజీవి గారితో నటించాలనే కోరికని భద్రపరుచుకున్నానని అన్నారు హీరో సత్యదేవ్. గాడ్ ఫాదర్ ఈ సినిమాలో హీరో సత్యదేవ్ పోషించిన జయదేవ్ పాత్రకి మంచి పేరొచ్చింది. ఇంతవరకు సత్యదేవ్ చేసిన పాత్రలు వేరు, ఈ పాత్ర వేరు అనే మాట అంతటా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన అనేక విషయాలను పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా చేయాలనేది నా కల. చాలా ఏళ్లుగా నేను ఆ కలను భద్రపరుచుకుంటూ వచ్చాను. నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి సినిమాల్లోకి వచ్చానని చాలా మంది అంటూ ఉంటారు. కానీ సినిమాల్లోకి రావడం కోసమే నేను ఉద్యోగం చేశాను. ఎందుకంటే సినిమాల్లో అవకాశాలు వచ్చి నిలదొక్కునేంత వరకు మనీ కావాలి. ఆ డబ్బు కోసమే నేను జాబ్ చేస్తూ వచ్చాను. బ్లఫ్ మాస్టర్ వరకు నేను ఒక వైపున జాబ్ చేస్తూనే మరో సినిమాలు చేస్తూ వచ్చానన్నారు. చిన్న సినిమాలపై తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న సినిమాలపై తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న సినిమాలకు సంబంధించి విధి విధానాలను తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఖరారు చేసింది. దాని ప్రకారం 4 కోట్ల రూపాయలతో తీసే సినిమాను చిన్న సినిమాగా పరిగణించనున్నట్లు మండలి స్పష్టం చేసింది. ఆ బడ్జెట్లోపు సినిమాలను పూర్తి చేసే నిర్మాతలు సినీ కార్మికులకు 15% రాయితీతో వేతనాలు చెల్లించవచ్చని సూచించింది. అంతకంటే బడ్జెట్ ఎక్కువైతే పెద్ద సినిమా అని పరిగణిస్తామని పేర్కొంది. ఈ మేరకు హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులతో కలిసి ఇవాళ విధి విధానాలు ఖరారు చేసింది. ది కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మరోసారి బాలీవుడ్ పై మండిపడ్డారు. ది కశ్మీర్ ఫైల్స్ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సాధించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి బాలీవుడ్తో పాటు దేశవ్యాప్తంగా జరిగే పలు విషయాలపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ విమర్శలు చేస్తూ ఉంటారు. తాజాగా మరోసారి బాలీవుడ్ చిత్ర పరిశ్రమపై, అక్కడ అవార్డుల కార్యక్రమంపై విమర్శలు చేశారు. 2 సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయిన ఓ కలర్ఫుల్ స్టార్ కు 10 అవార్డులు వచ్చాయి. అవార్డుల మాఫియా ఎలా ఉంటుందో, అవార్డుల అమ్మకం ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిందే. కానీ బాలీవుడ్ మాత్రం మౌనంగానే ఉండిపోయింది అని వివేక్ అగ్నిహోత్రి ఎద్దేవా చేశారు. నెటిజన్ల సరోగసి విమర్శలపై చిన్మయి స్పందించింది. నయనతార, విఘ్నేష్ సరోగసి ద్వారా తల్లిదండ్రులవ్వడంతో వివాదాల పాలయ్యారు. అయితే ఇలాంటి వివాదమే సింగర్ చిన్మయి జంటకు ఎదురైంది. చిన్మయి శ్రీపాద, నటుడు నిర్మాత రాహుల్ రవీంద్రన్ దంపతులు ఈ ఏడాది జూన్లో ద్రీప్తా షెర్వాస్ అనే కవలలకు జన్మనిచ్చారు. అయితే అంతకుముందు ఎక్కువగా చిన్మయి గర్భంతో ఉన్న ఫోటోలు ఎక్కడా కనిపించకపోవడంతో చిన్మయి కూడా సరోగసి ద్వారా పిల్లలను పొందారేమో అంటూ నెటిజన్లు అనుమానం వ్యక్తం చేయడంతో ఆ అంశంపై చిన్మయి ఇన్స్టా వేదికగా స్పందించింది. స్వయంగా గర్భం దాల్చి పిల్లలను కన్నాను అని బేబీ బంప్ ఫోటోతో పాటు ఓ వీడియోను కూడా ఆమె షేర్ చేసింది. ఇక తన 2 పిల్లలకు పాలు పడుతూ చిన్మయి షేర్ చేసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జపాన్ లో RRR రిలీజ్ సందర్భంగా యూనిట్ 2 జపాన్ కు బయలుదేరింది. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం RRR. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు 1200 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా విజయంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. మరోవైపు ఇతర దేశాల భాషల్లోకి కూడా ఈ సినిమాను డబ్ చేసి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే ఈ నెల 21న ఈ సినిమా జపాన్లో విడుదల కాబోతుంది. ఇప్పటికే జపాన్లో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రమోషన్లో పాల్గొనేందుకు రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి జపాన్కు వెళ్లారు. తమ ప్రత్యేక చార్టర్ ఫ్లైట్ లో వీరు జపాన్కు వెళ్లారు. తారక్, రాజమౌళి ఇతరులు కూడా జపాన్కు బయలుదేరనున్నారు. అందరూ కలిసి ప్రమోషన్స్ లో పాల్గొంటారు. ది గ్రేట్ మూవీ విడుదలై 5 ఏళ్లైంది.
మాస్ ప్రేక్షకుల్ని, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన కామెడీ స్టైల్లో తెరకెక్కించిన చిత్రం రాజా ది గ్రేట్. ఈ మూవీ నేటితో 5 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. రాజా ది గ్రేట్ 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్ చేసింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన యాక్షన్ కామెడీ రాజా ది గ్రేట్. ఈ మూవీ 2017 అక్టోబర్ 18వ తేదీన రిలీజ్ అయి ఘన విజయం సాధించింది. హీరో రవితేజ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్గా నిలిచిన ఈ మూవీలో మెహరీన్ హీరోయిన్గా నటించింది. అంధుడిగా రవితేజ పర్ఫెక్ట్గా నటించి ప్రేక్షకులను అలరించారు. హీరో రవితేజ ఎనర్జెటిక్ బాడీ లాంగ్వేజ్తో, మాసీ మేనరిజంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఫ్రెండ్ సూసైడ్ కేసులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. మధ్యప్రదేశ్లో ఆత్మహత్య చేసుకున్న బుల్లితెర నటి సుశాంత్ సింగ్ స్నేహితురాలు వైశాలి టక్కర్ ఆత్మహత్య ఘటనపై ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాహుల్ వైశాలితో సంబంధం ఉన్నట్లు రూమర్లు సృష్టించి ఆమెకు కాబోయే వరుడితో చెప్పేవాడని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. నేను స్టూడెంట్ సార్ ఈ సినిమాలోని నటుడు సముద్రకాన్ని ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. హీరో బెల్లంకొండ గణేష్ రెండో సినిమా నేను స్టూడెంట్ సార్తో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ బయటకొచ్చింది. ఈ చిత్రంలో యాక్టర్ సముద్రకని కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సముద్రకని ఫస్ట్ లుక్ విడుదల చేశారు. తాజా అప్డేట్ ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్ తండ్రి అర్జున్ వాసుదేవన్గా పోలీస్ ఆఫీసర్ పాత్రలో సముద్రకని నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అవంతిక దసాని ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. SV2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాంది ఫేమ్ సతీష్ కుమార్ నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. అనిత్ మాథాడి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రం విడుదల తేదీపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. శ్రీదేవితో జాన్వీ కపూర్ ని పోల్చవద్దని బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తెలిపారు. తన తల్లి శ్రీదేవిలాగే జాన్వీ కపూర్ సినిమాల్లో దూసుకుపోతుందని, తన పాత్రల ఎంపికలో తల్లినే తలపిస్తుందని ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఈ ప్రశంసలపై బోనీ కపూర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. శ్రీదేవితో జాన్వీని పోల్చవద్దని అభ్యర్థించారు. శ్రీదేవి ఒక లెజెండరీ నటి, ఆమెతో జాన్వీని పోల్చడం తగదు. పోలిక హుందాగా ఉండాలి. లెజెండ్తో పోల్చేటప్పుడు చాలా విషయాలు పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. అలాగని జాన్వీని తక్కువ చేయడం కాదు. జాన్వీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకునే ప్రయత్నాల్లో ఉంది. మిలీలో బేబీ మంచి స్టెప్పులు వేస్తుందని, తన నటనతో అందరినీ ఆశ్చర్యపరుస్తుందని బోనీ తెలిపారు. అనాథ బాలల మధ్య హీరో సాయి ధరమ్ తేజ్ బర్త్డే వేడుకలు జరిగాయి. సాయి ధరమ్ తేజ్ హీరోగా పలు చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన పుట్టినరోజు వేడుకలు ఈ నెల 15న జరిగినట్లు తెలుస్తుంది. ఈసారి బర్త్డేని అనాథ బాలల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఇక తాజాగా సెలబ్రేషన్స్ కి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది. చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేశారు. అనంతరం బాలలతో కాసేపు మాటమంతి చేసి వాళ్ళతో కలిసి ఆటలాడారు. ఫ్లై జోన్ హైదరాబాద్ ట్రాంబోల్ పిన్ పార్లో బాలలతో ఆడుతూ గడిపారు.
తయారు చేసిన వీడియోని పోస్ట్ చేసింది బాలీవుడ్ హీరోయిన్ సోనం కపూర్. బాలీవుడ్ బ్యూటీ సోనం కపూర్ దీపావళి సందర్భంగా తన భర్త కోసం రుచికరమైన లడ్డూలను కూడా తయారు చేసింది. లడ్డూలు తయారు చేస్తుండగా ఆ మేకింగ్ వీడియోను రూపొందించి లడ్డూ మేకింగ్ పోస్ట్ ను సోనం ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. క్యాప్షన్ ఇస్తూ దీపం వెలిగించడం ద్వారా ప్రతి ఇంట్లో చీకటి తొలగిపోతుంది, ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందపు వెలుగును తీసుకురావాలి, మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు, సంతోషంగా ఉండు, సంతోషంగా జీవించు. ఈ వీడియోకి సోనం వాయిస్ కూడా ఇచ్చింది. మిశ్రమం సిద్ధమైన తర్వాత సోనం కపూర్ తన చేతులతో లడ్డూలను చుడుతుంది. అనంతరం ఆ లడ్డూలను సోనం కపూర్ ప్లేట్లో అందంగా అలంకరించింది. ట్రెడిషనల్ లుక్ లో సోనం కపూర్ తన చేతులతో లడ్డూలు తయారు చేసే వీడియోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఎంత కష్టపడి మెగాస్టార్ చిరంజీవి గారు ఈ స్థాయికి వచ్చారో తనకి తెలుసని నటుడు నరసింహరాజు అన్నారు. ఎంత కష్టపడి మెగాస్టార్ చిరంజీవి ఈ స్థాయికి వచ్చారో తనకి తెలుసన్నారు నటుడు నరసింహరాజు. సీనియర్ ఎన్టీఆర్తో మినహా మిగతా సీనియర్ స్టార్స్తో కలిసి నటించారు నరసింహరాజు. సుదీర్ఘకాలం పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొనసాగిన ఆయన సినిమాలలో అవకాశాలు తగ్గడంతో సీరియల్స్పై ఎక్కువగా దృష్టి పెడుతూ వచ్చారు. చాలా కాలం తర్వాత ఆయన అనుకోని ప్రయాణం సినిమా చేశారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. చిరంజీవి గారితో కలిసి పనిచేశాను. ఆయన ఈ రోజున మెగాస్టార్గా ఇంతటి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు. ఆయన చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. చిరంజీవి గారి సినిమాలు చూస్తుంటే ఆయనతో కలిసి పనిచేసినందుకు ఆనందం కలుగుతూ ఉంటుంది. ఈ జనరేషన్కి సంబంధించిన హీరోల సినిమాలను కూడా చూస్తూనే ఉంటాను. అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారన్నారు. షూటింగ్ పూర్తి చేసుకుంది శశివర్ధనే చిత్రం. షూటింగ్ ని పూర్తి చేసుకుంది శశివర్ధనే మూవీ. రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా తెరకెక్కుతుంది. కోనసీమలోని అందమైన లొకేషన్లలో 50 రోజుల పాటు ఈ చిత్రం షూటింగ్ జరిగింది. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు. 3 రోజుల ప్యాచ్ వర్క్ మినహా సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సాయి మోహన్ ఉబ్బరా దర్శకత్వం వహించగా గౌరీ నాయుడు సమర్పణలో అహితేజ బెల్లంకొండ నిర్మాతగా వ్యవహరించారు. రఘుగుంచే ప్రవీణ్ ఎండమూరి, కన్నడ నటుడు దీపక్ ప్రిన్స్, శ్రీమాన్ జబర్దస్త్ బాబీ, రంగస్థల మహేష్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలను పోషించారు. గల్ఫ్ దేశాల్లో మాన్స్టార్ కి చుక్కెదురైంది. మాన్స్టర్ సినిమాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమా ఈ నెల 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. కానీ ఈలోపే గల్ఫ్ దేశాలు మాన్స్టర్ ప్రదర్శనపై నిషేధం విధించాయి. ఈ సినిమాలో లెస్బినియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్ కంటెంట్ ఉండటంతో నిషేధం విధించినట్లు తెలుస్తుంది. ఈ మూవీలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ చిత్ర నిర్మాత యాంటోనీ పెరంబవూర్ సెన్సార్ బోర్డు ఫర్ ఎవాల్యుయేషన్కు సినిమా కాపీని అందించినట్టు తెలిసిందే. ఒకవేళ బోర్డు నుంచి అనుమతి వస్తే వచ్చే వారం గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా విడుదలవుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇన్స్టాగ్రామ్ లో రికార్డు సృష్టించారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ఓ రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. సోషల్ మీడియాతో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న రామ్ చరణ్ ఇన్స్టాగ్రామ్లో సాలిడ్ రికార్డును సొంతం చేసుకున్నారు. ఇన్స్టాలో అడుగుపెట్టిన తర్వాత అతి తక్కువ సమయంలోనే 9 మిలియన్ ఫాలోవర్స్ను అందుకున్న హీరోగా రికార్డు సృష్టించారు. RRR ఫిల్మ్తో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు రామ్ చరణ్. ప్రస్తుతం ఆయన ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC15 ఫిల్మ్ చేస్తున్నారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోకి కామెంట్ పెట్టింది నటి నిర్మాత మంచులక్ష్మి. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా తన కెరియర్ని కొనసాగిస్తుంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఈమె బాలీవుడ్లో నటించిన థ్యాంక్ గాడ్ అనే సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతుంది. ఇక ఈ క్రమంలోని సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో రకుల్ ప్రీత్ సింగ్ ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఆమె ఎరుపు రంగు డ్రెస్ ధరించి హాట్ మిర్చిలా చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది. డాక్టర్ 56 లో నటిస్తోంది నటి ప్రియమణి. ఓవైపు బుల్లితెరపైన ఢీ షోకు జడ్జిగా వ్యవహరిస్తూనే మరోవైపున వెండితెరపైన కనపడుతుంది నటి ప్రియమణి. సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోల సరసన కూడా ఈ భామ హీరోయిన్గా నటించింది. అయితే ప్రస్తుతం ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం డాక్టర్ 56. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి చేతుల మీదుగా ప్రియమణి ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ సినిమాను సౌత్లోని అన్ని భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు కథనాలను ప్రవీణ్ అందిస్తుండగా రాజేష్ ఆనందలీలా దర్శకత్వం వహిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ న్యూ లుక్తో పిచ్చెక్కించాడు. అవును నిజమే, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటుంది. భార్య ప్రణతి, కుమారులు భార్గవరామ్, అభయరామ్తో కలిసి విమానాశ్రయానికి వచ్చాడు తారక్. RRR ప్రమోషన్స్ కోసం ఆయన జపాన్ వెళ్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ అదిరిందని, పిచ్చెక్కించేశాడని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. కొరటాల శివతో సినిమా కోసం తారక్ న్యూ లుక్ లో కనిపించనున్నాడు. ఇక పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టిన RRR ఇప్పుడు జపాన్లో నెల 21న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలు పెట్టేసింది మూవీ టీం. ఇందులో భాగంగా దర్శకుడు రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్లు జపాన్ వెళ్తున్నారు. అంతేకాదు అక్కడి టాప్ మీడియా సంస్థలతో వరుస ఇంటర్వ్యూలు ఇవ్వనున్నారు. ఆస్కార్ రేసులో RRR ఉన్న నేపథ్యంలో ఈ రిలీజ్ కీలకం కానుంది. And best wishes for everybody. Thanks a lot, Anudeep Garu.
బికాస్ ఇక్కడ ఆంధ్రాలో సత్యరాజ్ మీన్స్ కట్టప్ప, లేదంటే మంచి ఫాదర్, మిర్చి ఫాదర్, బ్రహ్మోత్సవం ఫాదర్, నేను శైలజ ఫాదర్, గుడ్ ఫాదర్, మంచి ఫాదర్. అక్కడ సర్కాస్టిక్ ఫాదర్, కామెడీ ఫాదర్, అన్ని ఇమేజెస్ దేర్. ఈ పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత ఐ విల్ డూ కామెడీ క్యారెక్టర్స్, విల్లన్ క్యారెక్టర్స్ హియర్ బికాస్ ఆఫ్ అనుదీప్. ఆయన చేయని స్టేజ్ కాదు అసలు. లోకల్ మనలాగా మన బోరబండ అలాంటి ఏరియాస్లో కూడా ప్రోగ్రామ్స్ అన్నీ చేసి మిమిక్రీస్ చేసి ఒక టీవీ యాంకర్గా ఉండి ఈరోజు అందరింట్లో పాస్పోర్ట్ లేకుండా అందరింట్లో ఆయన ఉన్నాడు. అందరింట్లో అంటే తమిళనాడులో మీకు తెలియదు అసలు ఆయన అంత ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఆయన ఉంటే చాలు అనమాట. సో హీ మేడ్ ఇట్ సో ఈజీ. ఈరోజు ఎక్కడో ఈ స్టార్టెడ్ లైక్ 15-20 years బ్యాక్. ఈరోజు ఆయనకు ఒక 100 crore మార్కెట్ ఉందంటే ఎంత పెద్ద విషయం అది. సో దట్స్ అ వెరీ వెరీ బిగ్ థింగ్. శివ యు మే అంటే జెసికా నెక్స్ట్ లైన్ అదే ఇంపార్టెంట్ లైన్. నీ బాయ్ ఫ్రెండ్ పదవి నాకా. అచ్చా ఇది మ్యాటర్. Yes, I want to say thank you to everyone. Thank you very much, and especially Anudeep. Thank you very much. Yes, I can understand why you love him so much. So welcome to Telugu film industry. యాక్చువల్గా ఈ రోజుల్లో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అసలు మనకి లాంగ్వేజ్ ఏం లేదు. వి ఆల్ నో ఓన్లీ వన్ లాంగ్వేజ్, దట్ ఈస్ సినిమా. మంచి సినిమా ఉంటే తెలుగు వాళ్ళు ఏ భాషా భేదం లేకుండా అందరిని ఆదరిస్తారు. అండ్ అనుదీప్కి స్పెషల్గా కంగ్రాట్స్ చెప్పాలి. ఫస్ట్ సినిమా ప్రపంచం అంతా యుద్ధం చేస్తున్నప్పుడు జాతిరత్నాలతో బ్లాక్ బాస్టర్ కొట్టాడు. ఇప్పుడేమో డైరెక్ట్గా యుద్ధం జరుగుతున్న దేశం నుంచి అమ్మాయిని తీసుకొచ్చి హీరోయిన్ చేశాడు. ముందుగా శివ సార్కి థ్యాంక్స్ చెప్పాలి. నేను శివకార్తికేయన్ గారికి నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. నేను జాతిరత్నాల తర్వాత కథ రాసినప్పుడు ఈ కథ శివకార్తికేయన్ గారికి అయితే బాగుంటుంది అనుకున్నాను నేను. ఇది అందరూ ఈ టైంలో చూడాల్సిన సినిమా ఇది. అందరూ చూడాల్సిన సినిమా ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో. తర్వాత ఇక్కడ పిలవగానే వచ్చినందుకు విజయ్ దేవరకొండ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను నేను. ట్రైలర్ కూడా మేము ఒకసారి అడగంగానే అతను ఆన్లైన్లో రిలీజ్ చేశారు. సో విజయ్ దేవరకొండ గారికి నేను థ్యాంక్స్ చెప్తాను నేను. ఇక్కడ one of the most kind-hearted, humble people I've ever come across. He is going to entertain you 100% on 21st October, so catch us in the cinemas. Whenever I see him, I always see that how this guy is really very, very smart. That's why girls are going mad whenever they see him. He's like that, and actually he is looking like a prince today with his attire and everything. But he released the Telugu trailer of Prince, and thank you so much, brother, for that, and for coming to this event and raising this event. And thank you so much. And let's do a film together, brother. It'll be really. I want to work with you, and I want to know how you conceive your films, and how you really work for your films. Yes, done. So sure, it will happen really very soon, I think, because maybe Director Harishankar sir is here, so he can also make that happen. So once again, thank you so much, brother, and I'm sure Kushi is going to be another blockbuster film from you. And thank you all. Please watch Prince in theaters on October 21st, and happy Diwali. Have a happy and safe Diwali. Love you all. ఏమైపోయాం ధైర్యంగా ఉంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇది యుద్ధం, ఇది ఇంతే ఉంటుంది. సగటు మనిషి బతకాలి. గోవిందమ్మకిను సురేష్ కదా మీ పేరు, విజయ్ కుమార్, వరలక్ష్మి. నాకు ఎందుకు చూడగా నాకు ఎందుకు ఫోటో నేను వెళ్తుంటే దిగ్గాన్ని చూశాను, ఇట్లా పంపించారు. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు చాలా బాధ వేసిపోయింది. అరే ఇట్లాగా ఉన్న అసలు వెంటనే పిలిపించి ఒకసారి మాట్లాడదామని చెప్పి నాకు అనిపించింది. నాకు కదిలిపోయాను నేను. ఇక పార్టీ తరపు నుంచి మీరు కొంచెం అండగా ఉండండి. ఓకే, మీ అందరికీ పేరు పేరు థ్యాంక్స్ చెప్తాను మనస్ఫూర్తి.
నువ్వు నవ్వుతావు ఉండు ఫస్ట్, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ధైర్యంగా ఉండి చెప్తా. వద్దమ్మా లే చెప్తా. లేదమ్మా లేమ్మా, పాప వద్దు. లేదు. కాలేజెస్ అన్నీ షట్ డౌన్ చేసి ఆన్లైన్ క్లాసెస్ ఉండడం వల్ల వాళ్ళతో ఇంటరాక్షన్స్ పెట్టుకుని, వాళ్ళ కథ కాబట్టి వాళ్ళకి అందేలాగా చూసుకుని, వాళ్ళు చూసి ఎంజాయ్ చేయాలి అండ్ వాళ్ళు కొంచెం ఏదైనా దీంట్లో వాళ్ళకు ఫీల్ అయ్యి నేర్చుకుంటే విల్ బీ వెరీ హ్యాపీ. ఈ మూవీ షూట్ జరిగే టైంకి ఐ వాజ్ ఇన్ మై ఇంటర్. సో యాక్చువల్గా అక్కడ ఏం జరుగుతుందో సార్ క్లీన్గా మూవీలో దాన్ని రిప్రజెంట్ చేయగలిగారు. సో థ్యాంక్స్ అ లాట్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇది నా ఫస్ట్ డెబ్యూ ఫిలిం. సో థ్యాంక్ యూ సార్ ఫర్ ట్రస్టింగ్ ఇన్ మీ. అండ్ మనోజ్ హెల్ప్ మీ అ లాట్. నాకు అసలు ఫస్ట్ టైం నాకు ఏం రాదు. సో హీ వాజ్ సో కోఆపరేటివ్. ఇప్పుడు ఏదో బయట నుంచి గేట్ యువతలుండి కథని ఆలోచించడం కాదు, లోపలికంటూ వెళ్ళి పిల్లలు పడుతున్నటువంటి బాధలు చూసి ఈ సినిమాని మనం ముందుకు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాని తల్లిదండ్రులకి పిల్లలకే కాకుండా తల్లిదండ్రులకు కూడా చాలా అవసరం. బతకడానికి ధైర్యం ఇవ్వాల్సిన చదువే చావుకి కారణం అవుతుంటే అంతకంటే దురదృష్టం ఏం లేదండి. ఎడ్యుకేషన్ సిస్టమ్ తాలూకా ఫెయిల్యూర్కి ఏ స్టూడెంట్, ఒక సింగిల్ స్టూడెంట్ సూసైడ్ కమిట్ చేసుకున్నా మన సిస్టమ్ మొత్తం ఫెయిల్ అయింది అని సమాజం మొత్తం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఒక సమయం ఇది. పేరెంట్స్కి, అకాడమిషియన్స్కి, మేనేజ్మెంట్స్కి, అలాగే గవర్నమెంట్కి, స్టూడెంట్స్కి అందరినీ కూడా ఒక సమన్వయపరిచి డిస్కస్ చేసుకొని ఆలోచించుకోవడానికి ఒక అనువుగా ఉండేటట్టు ఓ సబ్జెక్ట్ తయారు చేయడం జరిగింది. ఈ సినిమా గురించి మాట్లాడడానికి ఈ సినిమాలో చేసిన యాక్టర్స్ మనతో ఉన్నారు. వాళ్ళ పేర్లు మీకు చెప్పక్కర్లేదు, నాకు తెలిసి ఎన్ని సినిమాల్లో చూసాను చెప్పండి, ఎంత ప్రేమించేస్తున్నాను చెప్పండి. ప్రమోషన్స్కి 2 సార్లు కలవడానికి వచ్చానంటే ఆయన సినిమాల్లో నాకు తెలిసి సెట్లలో, లైటింగ్లో, కెమెరా ముందు యాక్టర్స్తోనే అయిపోతుందేమో కదా 24 hours క్యాలెండర్ మొత్తం. ఇన్ఫ్యాక్ట్ అయితే ఆయనే కాదండి, అందాల రాసి అని చెప్పి నా సగం జీవితం వెళ్ళిపోయింది. సో తను అంతే అందంగా ఉంటుంది, అంతే అందమైన పర్ఫార్మెన్స్ కూడా ఇస్తుంది. అండ్ రాశి హియర్. అండ్ ఆహా ఏమి రుచి తినరామై మరచి, అప్పటి నుంచే వంకాయ కూర తినడం స్టార్ట్ చేశాను నేను. ఆ ఎగిరే పౌర్మ సినిమా చూసిన తర్వాత నుంచి. లైలా గారు, ఆఫ్టర్ లాంగ్ టైం చాలా హ్యాపీగా ఉన్నాను నేను మిమ్మల్ని చూసి. మీరు అలానే ఉన్నారు కానీ ఇప్పటికీ స్టిల్ యూర్ లైక్ సేమ్ ఎగిరే పౌర్మ. అది అండ్ అది వద్దు. అండ్ ఇంకొక అమ్మాయి నా పక్కనే ఉన్నారు, రజిష. రీసెంట్ గా హైదరాబాద్ లో మేము కలవడం జరిగింది. తెలుగులో తమిళ ఇంటర్వ్యూ చేశాను నేను అప్పుడు. అండ్ ఐ హోప్ ఇప్పుడు తెలుగు ఇంటర్వ్యూ ఉంటుంది. తమిళ్లో తెలుగు. యా, అందరూ ఎలా ఉన్నారని నేను అడగను, బికాజ్ మీరు చెప్పే లోపు అరగంట అయిపోతుంది. సో టీజర్కి వచ్చిన రెస్పాన్స్ తో ఇంకా బాగా హ్యాపీగా ఉన్నారని నాకు అర్థమైపోతుంది. అండ్ ఎలా అండి నిషేధ్, ఎలా చూడ్డానికే బ్యాక్ పట్టేస్తుంది, చేయడానికి ఏమైంది మొత్తం పోయింది. వెరీ వెరీ టైర్డ్. నేను ఇప్పటి వరకు ఇలాంటి ఇన్ని షేడ్స్ ఒక సినిమాలో చేయలేదు. అండ్ మిత్రుని వచ్చి నాకు చెప్పేటప్పుడు, సార్ 80s లో when they wanted to have this spy team, they were looking for the military people to do the job, but the military people couldn't act. Appudu they started picking people from the stage, from people who can act, and then trained them into military. He said this happened in 80s. అది చెప్పేటప్పుడు I got very excited about that idea. I said 80s లో అలా జరిగిందా, ఫ్రమ్ స్ట్రీట్ లో ఉన్న యాక్టర్ ని తీసుకెళ్లిపోయి మిలిటరీలో స్పైగా ట్రై చేస్తారు అనేటప్పుడు I was very excited, because ఇప్పుడు వరకు మనం చేసే స్పై ఫిల్మ్స్ చూస్తే ఇట్ ఆల్ హ్యాపెన్స్ అవుట్ ఆఫ్ ఇండియా. ఎక్కడో వెస్ట్ లో, యూరోప్ లో, అమెరికాలో జరుగుతాయి, పెద్ద పెద్ద కార్లు అలా జరుగుతాయి కదా. ఇది లోకల్ ఇండియన్ స్పై ఫిల్మ్. సో వెరీ గ్రౌండెడ్ అండ్ వెరీ ఒరిజినల్ ఐ వుడ్ సే ఇన్ హిస్ అప్రోచ్ టు బ్రింగ్ దిస్ ఫిల్మ్. సో ఎందుకు స్పై అనేది ఇంకా పెద్ద విషయం. సో దోస్ 2 things వాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. అండ్ అన్నయ్య అలాంటి సినిమాలు చాలా చేశారు, చాలా గెటప్ లో, బట్ నాకు ఇదే ఫస్ట్ టైం. బట్ ఐ థింక్ ఎందుకు ఎప్పుడు జరుగుతాయి అనే విషయం కదా, వేరే వేరే లుక్స్ అనేది ఐ థింక్ ఇట్స్ బై ద స్క్రిప్ట్. So it was very exciting to work. Mithran's written a fantastic script. The script is just like mind-blowing. So when he narrated it, I was very impressed, super impressed. And I loved the character, loved the role. And yeah, that was, long story short, I'm here. మీరు కూడా చిన్న బ్రేక్
ఇచ్చిన తర్వాత మళ్ళీ కంబ్యాక్ అవ్వడం ఏదైనా కొత్తగా ఉందా, ఏదైనా చేంజెస్ వచ్చాయా? Lots of changes in cinema. మీరు రాలేదు సినిమా? Yeah, yes. I understood. Cinema, it's so many changes. Main thing I think was it switched from film to digital. Correct. And even the thought process of every director, scripts are evolved. It is not just the same old hero heroine dancing around trees kind of characters that you see now. Cinema is so much more advanced. The audience is wanting different scripts also. I think everybody's fed up of the old style of films. సో ఇది సర్దార్ ఆ పర్ఫెక్ట్ డిఫరెంట్ స్క్రిప్ట్ Yes, అనిపించిందా yes. మీరు మళ్ళీ కంబ్యాక్ చేయడానికి? Yes, yes. అంతేనా? మొత్తానికి మిత్రన్ లైక్ ఇంకో కొత్త విషయాన్ని మళ్ళీ ఒకసారి మాకు ఈ విషయాన్ని పరిచయం చేసినట్టే అనిపిస్తుంది. ఇలా ఇలాగానే ఈ క్యారెక్టర్ మనం మాట్లాడప్పుడు ఈ సెడ్ వి వాంట్ సంబడి ఫ్రెష్ సార్ బట్ సంబడి స్ట్రాంగ్. రైట్. ఆ క్యారెక్టర్ ని హోల్డ్ చేయాలి, ఆ క్యారెక్టర్ వస్తున్నప్పుడు ఆ స్క్రీన్ లో ఆ వెయిటేజ్ ఉండాలి. బట్ ఏదైనా కొత్త ఫేస్ ఉంటే బెటర్. కొత్త ఫేస్ ఎలా పవర్ఫుల్ గా ఉండారు అంటే నాకు కన్ఫ్యూజన్. అప్పుడు పాత కొత్త ఫేస్ ఉంటే అంటే సో ఐ థింక్ అప్పుడు ఎలాగారు అప్పుడు మన యాక్టర్ అసోసియేషన్ ఎలక్షన్ అప్పుడు నేను మాట్లాడాను. అప్పుడు ఫస్ట్ టైం ఏదో జరిగింది, దాని వెనకాల బ్యాక్ స్టోరీ ఉంది. క్యాన్వాసింగ్ కోసం మాట్లాడాను. మేడం నేను కార్తీ సూర్య బ్రదర్ ఉందా అని అడిగాను. అవునండి నేను పుట్టి చాలా రోజులు అయింది బ్రదర్ అని చెప్పాను. ఓకే 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 అండ్ దెన్ ఐ ఎక్స్ప్లెయిన్ దట్ నో ఎలక్షన్స్ ఉన్నాయి, మీరు మన మెంబర్ ఓట్ ఇవ్వాలని చెప్పాను. సరే ఓకే ఓకే అని చెప్పి తర్వాత ఆఫ్టర్ 5 minutes but the ballot paper came, I threw it. She said. No, I didn't throw it. My father threw it. But he found it. Yeah. Uncle, thank you. My father went in the garbage and he took out the ballot paper. సో అప్పటి నుంచి స్టార్ట్ అయింది మన ఇద్దరు ఫ్రెండ్షిప్. అండ్ దెన్ ఈ స్క్రిప్ట్ గురించి మాట్లాడేటప్పుడు ఐ సెడ్ నైలా గారు ఉంటే బెస్ట్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా, అలాగే సంతోషం అప్డేట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలు, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సంతోషం.in వెబ్సైట్ కి వెళ్ళండి. ఇంగ్లీష్లోను తెలుగులోను కొత్త కొత్త విశేషాలు తెలుసుకోండి. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.